హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ గులాబీ యువరాణి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడతాం. శివసతీపురం చిన్న రాజ్యం. అంతా కలిపి ఓ 1000 గడప ఉంటుందంతే. ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు. అతనికి ఓ కూతురు. ఆమె పేరు జయంతి. అందంగా సన్నగా బాగుంటుంది జయంతి. ఆమె జుట్టు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం. గుత్తులు గుత్తులుగా గులాబీని ముడుచుకుంటుందామె. గులాబీ రేకులను పరుచుకుని పడుకుంటుందామె. గులాబీలు లేనిదే ఉండలేదామె. అందుకనే ఆ రాజ్యంలో అందరూ ఆమెను గులాబీ సుందరి, గులాబీ సుందరి అని కూడా పిలుస్తారు. సూర్యాస్తమయం అయితే చాలు, జయంతి అంతఃపుర కిటికీ దగ్గరగా నిల్చొని చప్పట్లు కొడుతుంది. ఆ చప్పట్లకి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ అందమైన బంగారు పిచ్చుక వచ్చి ఆమె భుజం మీద వాలుతుంది. పిచ్చుక వచ్చి వాలటం ఆలస్యం. జయంతి బంగారు జుట్టు మరింత ప్రకాశవంతమవుతుంది. 1000 దీపాల కాంతిలాగా వెలిగిపోతుంది. ఆ కాంతిని చూస్తూ బంగారు పిచ్చుక గొంతు సవరించుకుంటే ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి. అందమైన పాటలు పాడతారిద్దరు. ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలంతా నిద్రపోవటం అలవాటు. జయంతి పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లవార్లు మంచి మంచి కలలు వస్తాయి. మంచి మంచి కలలు రావటమే కాదు, ఆ కలలు నెరవేర్చుకునే శక్తియుక్తులు కూడా వస్తాయి. అందుకని గులాబీ సుందరి పాట కోసం వాళ్ళంతా చెవులు చేసుకుంటారు ప్రజలు. జయంతికి 6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పాడుతుందిలా. ఇప్పుడు ఆమెకు 16 ఏళ్ళు. గత 10 ఏళ్లుగా రాజ్యంలోని ప్రజలకి పీడకలలంటేనే తెలియవు. నిద్రలేమి అన్నది కూడా అసలే లేదు. హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పటిలాగానే పిచ్చుక, జయంతి పాట పాడుతున్నారు. ఒకరోజు ఆ పాట ఊరవతల మర్రిచెట్టు కింద ఉన్న మంత్రగత్తెకు వినిపించింది. పాట తీయగా హాయిగా ఉంది. మనసు దోచేసింది. దాంతో మంత్రోచ్చారణ మీద ధ్యాసను కోల్పోయింది ఆమె. అపశబ్దాలు పలకసాగింది. మంత్రోచ్చారణలో అపశబ్దాలు దొర్లటంతో మంత్రం వికటించింది. పిశాచి ప్రత్యక్షమయ్యింది. హింసించసాగిందామెను. ఆ హింసను తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. పాడింది ఎవరు అన్నది తెలుసుకునేందుకు కళ్ళు మూసుకుంది. జయంతి కనిపించిందామెకు. కోపం కట్టలు తెంచుకుంది. శపించిందిలా, అబ్రకదబ్రా అబ్రకదబ్రా, జయంతి జుట్టు నల్లనైపోవాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రవ, గులాబీ సుందరి గుబులైపోవాలి. మరు క్షణంలోనే జయంతి జుట్టు మాడిపోయినట్లుగా నల్లగా అయిపోయింది. జడలు కట్టింది. అలాగే ఆమె గుండంతా బాధతో నిండిపోయింది. ఊరుకూరుకనే కన్నీళ్లు రాసాగాయి. ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. అంత దుఃఖంలోనూ జయంతి అంతఃపురం కిటికీ దగ్గరకొచ్చింది. బంగారు పిచ్చుకను పిలుస్తున్నట్లుగా చప్పట్లు చరిచింది. పిలుపు అందుకున్నది పిచ్చుక. వచ్చింది. జయంతి భుజం మీద వాలింది. గొంతు సవరించుకుంది. పాట అందుకుంది. జయంతి శృతి కలిపింది. పాట వింటూ ప్రజలంతా నిద్రపోయారు. అయితే ఆ రాత్రి వారెవ్వరికీ మంచి కలలు రానేలేదు. పీడకలలొచ్చాయి. పీడకలలతో పాటు పిశాచాలు కూడా కనిపించాయి. వెంట తరిమాయి. నిద్రించేందుకు భయపడి మేల్కొనే ఉన్నారు ఊరంతా. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఈ సంగతి ఎప్పుడు రాజకుమారికి చెబుదామా అని వేచి చూశారు. సూర్యోదయమైంది. అవుతూనే పరుగున వచ్చారు అంతఃపురానికి. జరిగిందంతా జయంతికి చెప్పారు. ఆమె ఆ పీడకలల్ని తట్టుకోలేం తల్లి, ఆ పిశాచాలను పట్టుకోలేం తల్లి, భయంకరం, చాలా భయంకరం అన్నారు. అయ్యయ్యో అనుకుంది జయంతి. జాలిపడ్డది. సూర్యాస్తమం కాగానే ఆ సాయంత్రం పిచ్చుకను పిలిచింది. వచ్చింది పిచ్చుక. అయితే చిత్రంగా గొంతు సవరించుకోలేదు, పాట అందుకోలేదు. ఏమైంది అని అడిగింది జయంతి.
నీ జుట్టు కారు నలుపయ్యింది, వాసన వేస్తుంది. ఆ వాసనకి నా గొంతు పూడుకుపోయింది అన్నది పిచ్చుక. మనం పాడినా ప్రమాదమే, ప్రజలకి పీడకలలు వస్తున్నాయి, పిశాచాలు వెంట తరుముతున్నాయి అంది జయంతి. అవునా, ఆశ్చర్యపోయింది పిచ్చుక. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తే మళ్ళీ మన ప్రజలకి మంచి మంచి కలలు కలతలేని నిద్ర వస్తుంది అని అడిగింది జయంతి. అప్పుడు ఆమె జుట్టుకేసి చూసింది పిచ్చుక. ఆ జుట్టులో గులాబీలు లేవు. గులాబీలు ఎందుకు తురుముకోలేదు అని అడిగింది. గుబులు గుబులుగా ఉంది, గులాబీల మీద మనస్సు పోలేదు, అక్కడ తప్పు జరిగింది అన్నది పిచ్చుక. ఆశ్చర్యంగా చూసింది జయంతి. గులాబీ రేకులు పరుచుకుని కూడా నువ్వు నిద్రపోలేదు అవునా అని అడిగింది పిచ్చుక. అవును అన్నది. అది సంగతి, అందుకే ఇలా జరిగింది. ఒక పని చెయ్యి, ఈ రాత్రి ఎప్పటిలాగానే గులాబీలు పరుచుకొని పడుకో. రేపు ఉదయం గులాబీ రేకులు నీళ్లల్లో వేసుకుని తలస్నానం చెయ్యి. సాయంత్రం గులాబీలు తురుముకొని నన్ను కేకెయ్యి అన్నది పిచ్చుక. ఎగిరిపోయింది. ఆ రాత్రి పిచ్చుక చెప్పినట్లుగానే చేసింది జయంతి. పొద్దున గులాబీలు నీటిలో వేసుకొని తలస్నానం చేసింది. సాయంత్రం తురుముకుంది. పిచ్చుకను కేకేసింది. పిచ్చుక రానేలేదు. జయంతి జుట్టు ఎప్పటిలాగా బంగారుమయమైపోయింది. అలాగే ఆమె గుండెల్లో గుబులు కూడా మటుమాయమయ్యింది. ఇంతలో పిచ్చుక రానే వచ్చింది. దాని గొంతు విచ్చుకుంది. పాట పాడింది. పిచ్చుక గొంతుతో శృతి కలిపింది జయంతి. జయంతి కూడా పాట పాడింది. ఆ పాట మధురమనిపించింది ప్రజలకి. హాయిగా నిద్రపోయారు ఊరంతా. రాత్రి నుంచి తెల్లారేదాకా మంచి మంచి కలలు కన్నారు. చీకటింకా విడిపోలేదు. చిక్కగా ఉంది. మర్రి చెట్టు కింద మంత్రగత్తె మీద పిశాచి దాడి చేసింది. ప్రజలంతా సుఖంగా ఉన్నారు, హాయిగా నిద్రపోతున్నారు. పీడకలలు లేవు, మా పిశాచాలకు ప్రవేశము లేదు. ఏం చేస్తున్నావు? మంత్రగత్తెను నిలదీసింది పిశాసం. చూడేం చేస్తాను అంది మంత్రగత్తె. మంత్రోచ్చారణ చేసింది. శపించిందిలా, అబ్రకదబ్రా అబ్రకదబ్రా, జయంతి జుట్టు నల్లనైపోవాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా, గులాబీ సుందరి గుబులైపోవాలి. జయంతి గుబులైపోయింది. ఆమె జుట్టు నల్లనైపోయింది. చికిత్సకు అందకుండా ఉండేందుకు రాజ్యంలోని గులాబీలను మాయం చేసింది మంత్రగత్తె. పువ్వులతో పాటు గులాబీ మొక్క ఒక్కటి కూడా రాజ్యంలో లేకుండా చేసింది. ఈసారి నా శాపానికి తిరుగులేదు, మంత్రానికి లొంగనిది లేదు అని నవ్వింది మంత్రగత్తె. నవ్వుతుంటే పిచాసి నృత్యం చేసి మెచ్చుకుందామెను. సాయంత్రం అయ్యింది. దిగులుగా అంతఃపుర కిటికీ దగ్గర నుంచుంది జయంతి. జడలు కట్టిన నల్లని జుట్టుతో దిష్టి బొమ్మలాగా తయారైంది. చేతులు చాచి చప్పట్లు కొట్టింది. బంగారు పిచ్చుకను కేకేసింది. పిచ్చుక వచ్చింది. జయంతిని చూసింది. ఆమె భుజం మీద వాలలేదు. గాలిలో ఎగురుతూ అక్కడక్కడే తిరగసాగింది. చూశావా మళ్ళీ ఎలా తయారయ్యానో? బాధపడ్డది జయంతి. గులాబీ చికిత్స చేసుకో, అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక. రాజ్యంలో ఒక్క గులాబీ పువ్వు లేదు, మొక్కలు కూడా మాయమైపోయాయి అంది. మా మంచి పిచ్చుకవు కదో, మరో మంచి చికిత్స చెప్పవు అని అడిగింది. గులాబీ చికిత్స చేసుకో, అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక. వెళ్ళిపోయింది. జయంతి ఎంత పిలిచినా వెనుతిరిగి చూడనే లేదు. కన్నీటి చెరువులయ్యాయి కళ్ళు. ఏడవసాగింది జయంతి. ఆమె కన్నీరు బొట్టు బొట్టుగా అంతఃపుర కిటికీ నుంచి కిందకు పడసాగాయి. ఆ సమయంలోనే బొబ్బిలి యువరాజు ఒక చిన్న బంగారు పెట్టెలో నీలం ముఖమ వస్త్రంలో భద్రంగా దాచిన బంగారు రంగులో గల తన వెంట్రుకను చూస్తూ వస్తున్నాడు. జయంతి కన్నీటి బొట్టు ఆ వెంట్రుక మీద పడింది. పడటం ఆలస్యం. ఆ వెంట్రుక గులాబీ పువ్వులాగా మారిపోయింది. గులాబీని పట్టుకొని తల పైకెత్తి చూశాడు యువరాజు. జయంతి కనిపించింది అతనికి. కిందికి చూస్తున్న జయంతికి మాత్రం యువరాజు చేతిలో గులాబీ మాత్రమే కనిపించింది. గులాబీ అని గట్టిగా అరిచింది జయంతి. అంతఃపురం నుండి వడివడిగా వచ్చింది. యువరాజు చేతిలోని గులాబీని అందుకుంది. వెళ్ళిపోయిందక్కడి నుంచి. కొన్ని గులాబీ రేకులు తుంచి నీటిలో వేసి వాటితో స్నానం చేసింది జయంతి. మరుక్షణం బంగారు జుట్టును సొంతం చేసుకుంది. మరికొన్ని రేకులు పక్క మీద పరిచి పవళించింది. గుండెలోను గుబులు దూరం చేసుకుంది. ఇంకొన్ని రేకులను తురుముకొని అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది. రాకుమారి మళ్ళీ మామూలు మనిషి అయింది. ఎవరో రాకుమారిని చేతిలో
గులాబీతో చక్కదనాలు సంతరించుకుంటుందనే ఆ రాకుమారుణ్ణి రాజభవనంలోకి ఆహ్వానించాడు ఉత్తముడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. నీకు ఆ బంగారు వెంట్రుక ఎక్కడిది యువరాజా? అడిగాడు ఉత్తముడు. చెప్పేందుకు సంశయిస్తుంటే మళ్ళీ రెట్టించాడు ఉత్తముడు. అప్పుడు చెప్పాడిలా యువరాజు. చిన్నప్పుడు నేను జయంతి ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాము. జయంతి అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తనకి నేనన్నా చాలా ఇష్టం. అక్కడ విద్యాభ్యాసం ముగిసి వెళ్ళిపోతున్నప్పుడు జయంతి తల వెంట్రుక అడిగి నేనొకటి తీసుకున్నాను. అలాగే తను కూడా నా తల వెంట్రుక అడిగి తీసుకుంది అన్నాడు యువరాజు. ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు ఉత్తముడు. నేను చెబుతున్నది నిజం రాజా. మా ప్రేమకు మా తల వెంట్రుకలే గుర్తు. వాటిని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం. కావాలంటే ఈ విషయమే మీరు జయంతిని అడిగి చూడండి అన్నాడు యువరాజు. జయంతిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు ఉత్తముడు. క్షణాల్లో ఆమెను అక్కడ ప్రవేశపెట్టారు పరిచాలికరు. అప్పుడు చూసింది రాకుమారుణ్ణి జయంతి. రాకుమారా అంది. చేతులు చాచి పిలిచిన రాకుమార్ని చేతుల్లో పరవశంగా వాలిపోయింది. గుండెల్లో దాచిన చిన్న బంగారు పెట్టె తీసి చూపించిందతనికి. అందులో రాకుమారుని తల వెంట్రుక ఉంది, మెరిసిపోతుంది. చూశావా, నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను అంది జయంతి. రాజు ఉత్తమునికి అడగకుండానే అన్నీ తెలిసిపోయినట్టయ్యాయి. ఆలస్యం అమృతం విషం అనుకున్నాడతను. రాకుమారునికి జయంతిని ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పౌరులంతా ముచ్చటగా తిలకించారు, దాన్ని ఆనందించారు. జయంతి అందాలు సంతరించుకోవటంతో మంత్రగత్తె శాపం తొలగిపోయింది. శాపం తొలగిపోవటం మాయం చేసిన గులాబీ పువ్వులు, మొక్కలు ఎక్కడున్నవి అక్కడ రాజ్యంలో మళ్ళీ వేళ్ళూనుకున్నాయి. ఆ సాయంత్రం పిచ్చుకతో జయంతి పాట వినవస్తుంటే తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. మంత్రోచ్చారణకు భంగం కలగటాన్ని భరించలేకపోయింది. మాటకి మాట అందలేదు. అపశబ్దాలు దొర్లాయి. పిచాసి ప్రత్యక్షమయ్యింది. చాచి పెట్టి కొట్టిందామె. ఆ దెబ్బకి మంత్రగత్తె పేలిపోయింది. చిన్న చిన్న ఖండాలుగా మారి గాలిలో ఎగిరిపోయింది, ధూళిలో కలిసిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.